హలో గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్ పవర్ ఆఫ్ మూవీ లవర్ అండ్ దిస్ ఈజ్ వెంకీ. గడిచిన వీకెండ్ బాక్స్ ఆఫీస్ దగ్గర గుడ్ బై డగ్లీ కంప్లీట్ గా డామినేట్ చేయగా ఇందులో జాట్ మలయాళంలో బజూకా అండ్ ఎంపరాన్ ఫిల్మ్స్ మంచిగా పర్ఫార్మ్ చేశాయి. అయితే తెలుగు వాళ్ళకి ఉన్నంతలో గుడ్ బై డగ్లీ అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి ఆప్షన్ గా ఉండగా జాక్ అయితే కంప్లీట్ గా డిసప్పాయింట్ చేసిందని చెప్పొచ్చు. ప్రజెంట్ డిజాస్టర్ అవడానికి రెడీ అవుతుంది ఆ ఫిల్మ్. ఇక మ్యాట్ గడిచిన వీకెండ్ తోనే రన్ ఆల్మోస్ట్ కంప్లీట్ చేసుకోవడంతో 100 కోట్ల పోస్టర్ దింపే ఛాన్స్ అయితే ఆ సినిమా ఇవ్వలేదు. ఇక నార్త్ లో సల్మాన్ ఖాన్, సికిందర్ అండ్ జాట్ సినిమాలు కూడా మంచిగానే పర్ఫార్మ్ చేశాయి. ఇక మన రిలీజ్ అయిన ఆర్య 2 కూడా పడ్డ కొన్ని షోస్ తో కూడా వీకెండ్ మంచిగానే పర్ఫార్మ్ చేసింది. సో లేట్ చేయకుండా వీటి బాక్స్ ఆఫీస్ రిపోర్ట్ ఏంటో ఈ వీడియోలో చూద్దాం. గుడ్ బై డగ్లీని ఆల్రెడీ పోస్ట్ చేసా, మిస్ అయి ఉంటే చెక్ చేయండి. వీడియోలోకి వెళ్ళేందుకు ఒక చిన్న రిక్వెస్ట్, మన ఛానల్ ని కొత్తగా ఎవరైనా విజిట్ చేస్తుంటే ఒకసారి ఛానల్లోని కంటెంట్ చూసి నచ్చితే సబ్స్క్రైబ్ చేసుకుని మాకు సపోర్ట్ చేయండి. అండ్ వీడియోని లైక్ చేసి మన స్టేజ్ని ఫాలో మాత్రం మర్చిపోతూ. ముందుగా మలయాళ సినిమాల నుంచి వద్దాం. బజూకా వీకెండ్ లో డీసెంట్ గా పర్ఫార్మ్ చేసినా కూడా సాటర్డే కంటే సండే తక్కువ కలెక్ట్ చేస్తూ ఫ్లాపే టార్గెట్ గా దూసిపోతుంది. మండే రోజు ఇండియాలో 1.5 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను ఇండియాలో 12 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయగా ఓవర్సీస్ లో మరో 10 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేయడంతో ఓవరాల్ గా ఇప్పటి వరకు వరల్డ్ వైడ్ గా 22 కోట్ల వరకు గ్రాస్ పెట్టింది ఈ ఫిల్మ్. ఎంపరాన్ దెబ్బైతే గట్టిగా కుట్టిందని చెప్పొచ్చు. ఇక ఎంపరాన్ విషయానికి వస్తే బాక్స్ ఆఫీస్ దగ్గర 19 డేస్ రన్ ని కంప్లీట్ చేసుకున్న ఈ ఫిల్మ్ 19 డేస్ కి గాను కేరళలో 86.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తూ దుమ్ములేపగా స్టార్ట్ అయిన ఓపెనింగ్స్ బట్టి కంపేర్ చేస్తే బాగా డ్రాప్ అయిందని చెప్పొచ్చు. ఇక తెలుగు స్టేట్స్ లో 4.4 కోట్ల గ్రాస్ తో ఫ్లాప్ అనిపించుకోగా తమిళనాడులో 9.9 కోట్లు, కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియాలో 23 కోట్లు అండ్ ఓవర్సీస్ లో 144 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 19 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 267 కోట్లకి చేరుకోగా షేర్ 126 కోట్ల రేంజ్ లో ఉంది. వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 100 కోట్లు కావడంతో ఇప్పటివరకు 26 కోట్ల ప్రాఫిట్ తో హిట్ అనిపించుకుంది ఈ ఫిల్మ్. అండ్ అంతేకాకుండా మలయాళ సినిమా పరంగా ఇండస్ట్రీ హిట్ కూడా అనిపించుకుంది ఈ ఫిల్మ్. ఇక బాలీవుడ్ విషయానికి వస్తే సికిందర్ బాక్స్ ఆఫీస్ దగ్గర 16 రోజుల రన్ కంప్లీట్ చేసుకోగా 16వ రోజు కేవలం 26 లక్షలు మాత్రమే కలెక్ట్ చేస్తూ పర్వాలేదనిపించింది. దాంతో ఇండియాలో నెట్ 109.4 కోట్లకి చేరుకోగా గ్రాస్ 130 కోట్లు దాటింది. ఇక ఓవర్సీస్ మొత్తం మీద 54 కోట్ల వరకు గ్రాస్ కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 16 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 185 కోట్ల రేంజ్ లో ఉండగా సినిమాకు వచ్చిన టాక్ ఇది చాలా మంచి కలెక్షన్స్ గా చెప్పొచ్చు. బట్ హిట్ అనిపించుకోవాలంటే ఇవి ఏమాత్రం సరిపోవు. ఇక జాట్ విషయానికి వస్తే సర్ప్రైజింగ్లీ 5వ రోజు వర్కింగ్ డే అయినా కూడా డే 2 కంటే పెద్ద నెంబర్ పెట్టింది. డే 2 ఇండియాలో 7 కోట్ల నెట్ పెట్టిన ఈ ఫిల్మ్ డే 5 7.3 కోట్ల నెట్ కలెక్ట్ చేయడంతో 5 డేస్ నెట్ ఇండియాలో 47.9 కోట్లకి చేరుకుంది. గ్రాస్ 56 కోట్ల మార్క్ దాటింది. ఇక ఓవర్సీస్ లో మరో 7.6 కోట్ల గ్రాస్ ని కలెక్ట్ చేసిన జాట్ ఫిల్మ్ 5 డేస్ కి గాను టోటల్ వరల్డ్ గా కలెక్ట్ చేసిన గ్రాస్ 63.75 కోట్లకి చేరుకోగా మూవీ సేఫ్ అనిపించుకోవాలంటే వర్కింగ్ డేస్ లో గట్టిగా హోల్డ్ చేయక తప్పదు. ఇక మన తెలుగు సినిమాల విషయానికి వస్తే అక్కడమ్మాయి ఇక్కడబ్బాయి వర్కింగ్ డేస్ లో మంచిగా హోల్డ్ చేసిందనే చెప్పాలి. మండే రోజు వరల్డ్ వైడ్ గా 40 లక్షల వరకు గ్రాస్ కలెక్ట్ చేస్తూ మంచిగా హోల్డ్ చేయడంతో 4 డేస్ క్రాస్ వరల్డ్ వైడ్ గా 2.2 కోట్లకి చేరుకుంది. షేర్ 1 crore మార్క్ దాటింది. మూవీ వాల్యూడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 4 కోట్ల రేంజ్ లో ఉండడంతో మరో 3 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఎలా పర్ఫార్మ్ చేస్తుందో. ఇక జాక్ విషయానికి వస్తే 5వ రోజు వరల్డ్ వైడ్ గా 40 లక్షల వరకు గ్రాస్ మాత్రమే కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను నైజాంలో 1.4 కోట్లు, సీడెల్లో 37 లక్షలు అండ్ ఆంధ్రలో 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేయడంతో 5 డేస్ కి గాను తెలుగు స్టేట్స్ లో కలెక్ట్ చేసిన షేర్ 3 కోట్ల 12 లక్షలకి చేరుకోగా గ్రాస్ 6.9 కోట్ల రేంజ్ లో ఉంది. ఇక కర్ణాటక రెస్ట్ ఆఫ్ ఇండియా అండ్ ఓవర్సీస్ మొత్తం మీద మరో 1.2 కోట్ల షేర్ ని కలెక్ట్ చేసిన ఈ ఫిల్మ్ 5 డేస్ కి గాను టోటల్ వరల్డ్ వైడ్ గా కలెక్ట్ చేసిన షేర్ 4.3 కోట్లకి చేరుకోగా వరల్డ్ వైడ్ గ్రాస్ 8.5 కోట్ల రేంజ్ లో ఉంది. ఈ మూవీ వరల్డ్ వైడ్ బ్రేక్ ఇన్ టార్గెట్ 20 కోట్లు కావడంతో మరో 15.7 కోట్ల షేర్ ని కలెక్ట్ చేస్తే మూవీని హిట్ గా చెప్పొచ్చు. చూడాలి మరి ఎంతవరకు వెళ్తుందో. ప్రజెంట్ ఉన్న పర్ఫార్మెన్స్ బట్టి చూస్తే అల్ట్రా డిజాస్టర్ గా క్లోజ్ కానుంది ఈ ఫిల్మ్. సినిమాకి పెట్టిన బడ్జెట్ అండ్ బిజినెస్ బట్టి కంపేర్ చేస్తే లైలా కంటే కూడా ఇది చాలా పెద్ద డిజాస్టర్ ఫిల్మ్. ఇక ఆర్య 2 విషయానికి వస్తే వీకెండ్ లో కూడా కొన్ని చోట్ల అక్కడక్కడ పడగా అన్ని షోస్ ఇప్పటికీ కంప్లీట్ అయిపోవడంతో ఇప్పటివరకు వరల్డ్ వైడ్ గా 6.7 కోట్ల గ్రాస్ కలెక్ట్ చేసినట్టు ట్రేడ్ అయితే అంచనా వేస్తుంది. సో ట్రేడ్ లెక్కల్లో సీతం వాకిట్లో సినిమాల చిట్టుని బీట్ చేస్తూ మురారి, గబ్బర్ సింగ్ అండ్ ఖుషి తర్వాత ప్లేస్ లో ఆల్ టైమ్ టాప్ 4 ప్లేస్ కి అయితే వెళ్ళింది ఈ ఫిల్మ్. సో రిలీజ్ లో కూడా అల్లు వచ్చిన ఒక హిట్ కొట్టినట్టే ఆరెంజ్ అండ్ మురారి తర్వాత ఆ రేంజ్ లో లాంగ్ రన్ లో పర్ఫార్మ్ చేసిన సినిమా ఇదే అని చెప్పొచ్చు. చూడాలి మరి నెక్స్ట్ ఏ మూవీ ఈ రేంజ్ లో పర్ఫార్మ్ చేస్తుందో. మీరేమనుకుంటున్నారో కమెంట్ చేయండి. సో గైస్ దట్ ద వీడియో. ఇవి అన్ని సినిమాల బాక్స్ ఆఫీస్ రిపోర్ట్. నా ఆటోగ్రాఫ్ ఒక్కడు అండ్ భరత్ అని నేను రిలీజ్ లో ఎంతవరకు వెళ్తాయనుకుంటున్నారో కమెంట్ చేసి వీడియో నచ్చితే లైక్ చేసి మీ ఫ్రెండ్స్ ఫైల్ నెంబర్స్ కి షేర్ చేయండి. మరొక ఇంట్రెస్టింగ్ వీడియోతో మళ్ళీ కలుద్దాం. అప్పటి వరకు సైనింగ్ ఆఫ్ పవర్ ఆఫ్ మూవీ లవర్. థ్యాంక్ యూ.